జనరల్గా మార్కెట్లో ప్రస్తుతం లాస్ట్ 1 ఇయర్ గత 1-2 ఇయర్స్గా చూసుకుంటే ట్రెండ్ ఆఫ్ ది బయ్యర్ అనేది మారిందండి. అంటే ఒకప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు క్లోజ్ చేస్తాను. జనవరి 2024 నెలలో 5,454 రిజిస్ట్రేషన్స్ అయినాయి అన్నీ కలుపుకొని. అదే జనవరి 2025లో 5,444 రిజిస్ట్రేషన్ అయ్యాయి. కానీ మీరు చూసుకుంటే ట్రెండ్ మారింది. అంతకుముందు 0-50 lakhs ఉన్న పర్చేసెస్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు 50 to 1 crore అండ్ 1 crore to 1.5 crore సెగ్మెంట్ ఎక్కువ పెరిగింది. అదే టర్న్ ఓవర్ చూసుకుంటే 2024లో 38,000 కోట్ల పైచిలుకు అయింది. 2025లో 45,000 కోట్ల పైగా అయింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే సెగ్మెంట్ ట్రెండ్, బయ్యర్ ట్రెండ్ మారింది. సెగ్మెంట్ అనేది షిఫ్ట్ అయింది లోవర్ లెవెల్ నుండి హై లెవెల్ ఎంఐజీ హెచ్ఐజీ. అట్లనే చాలామంది ప్రాజెక్ట్స్ సరిగ్గా స్టడీ చేయకుండా ఎస్పెషల్లీ ఫ్లాట్స్లో హై రైజ్ బిల్డింగ్స్లో కొనేసుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేకపోతారు. కరోనా దగ్గర నుండి ఒక ప్రాబ్లం వచ్చింది. తర్వాత లాస్ట్ 1.5 yearలో చాలా స్తంభించింది. మార్కెట్ స్లో డౌన్ అయింది. అది వాస్తవం, పడిపోలేదు కానీ స్లో డౌన్ అయింది. అయితే ఈ మధ్యలో చాలామంది బయర్స్ ప్రీ లాంచ్ అని రేట్లు తగ్గిస్తున్నారని కొనేస్తున్నారు ముందు ఎరగా చూసుకోకుండా. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు ఎస్పెషల్లీ ఫ్లాట్లు కొనుక్కుంటే అసలు గేటెడ్ కమిటీలో ఏమి ఇస్తారు, ఏమి మెయింటెనెన్స్ ఏంటి. చాలామంది మెయింటెనెన్స్ తర్వాత చెప్తా అంటారు, సొసైటీ చెప్తా అంటారు. అసలు మెయింటెనెన్స్లో ఏమి వస్తాయి ఏమి రావు. ఇంట్లో ఒకటి ఎవరు చేయరు, ఇంటి బయట చేస్తారు. యూడిఎస్ ఎంత వస్తుంది, క్లబ్ హౌస్ బిల్డర్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడా, పార్క్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కొన్ని కేసుల్లో మేము గమనించింది ఏంటంటే బిల్డర్స్ ఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్, వాళ్ళే ప్రైవేట్ పార్టీ పెట్టి మెయింటైన్ చేస్తారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం అనుకుంటే మీరు చూసుకుని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒకసారి బిల్డర్ 3 years కానీ 4 years కానీ ప్రాజెక్ట్ చేస్తుంటే కనుక అయిపోయిన తర్వాత మన సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం తీసుకున్న మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ కార్పస్ ఫండ్ కానీ సొసైటీ అపాయింట్ చేసి సొసైటీ అధీనంలో ఉండాలి. కొన్ని కేసుల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే బిల్డర్స్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. బిల్డర్ ప్రాజెక్ట్ కంప్లీట్ ప్రాజెక్ట్ నుండి బయటికి రావాలి, వాళ్ళ ఆఫీసే ఉండకూడదు. కానీ కొన్ని సందర్భంలో మీరు ఫ్లాట్ కనుక కొనుక్కుంటే గేటెడ్ కమిటీలు ఎస్పెషల్లీ హై రైజ్ కొనుక్కుంటే మీరు కనుక్కోండి. ఒక రేపు పవర్ పోతే ఏ టైప్ ఆఫ్ లిఫ్ట్స్ ఇస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ జనరేటర్ ఇస్తున్నారు, పవర్ బ్యాకప్ ఎంత ఇస్తున్నారు, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తారు, ఎంతమంది ఉంటారు, క్లబ్ హౌస్ ఏమున్నాయి, ఉండడానికి గెస్ట్ హౌస్ ఉన్నాయా, రెస్టారెంట్స్ ఉన్నాయా, మెడికల్ షాప్స్ ఉన్నాయా, మొత్తం టోటల్గా ఈ గేటెడ్ కమిటీ అనేది హై రైజ్ అనేది సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే మీకు మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ అంటే ప్లాట్ కొనుక్కుంటే టోటల్ ల్యాండ్ మీద అవుతుంది, విల్లా కొనుక్కుంటే సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్. అపార్ట్మెంట్ ఎస్పెషల్లీ హై రైజ్లో 30, 40, 50 ఫ్లోర్లు కొనుక్కుంటే కనుక మీకు డెఫినెట్గా యూడిఎస్ అనే పార్ట్ రాదు. మీరు డెఫినెట్గా ప్రైవేట్ బిల్డర్స్ ఏ బిల్డర్కైనా డీల్ చేసేటప్పుడు యూడిఎస్ ఎంత ఇస్తున్నారు, టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏమి ఇస్తున్నారు, ఏ మేక్స్ ఇస్తున్నారు, యాక్సెస్ ఎట్లా ఉంది, పార్కింగ్ ఎట్లా ఇస్తారు. చాలామంది లాటరీని గందరగోళం చేస్తున్నారు. మీకు సెల్లార్లు వస్తుంది, ఓపెన్ ఏరియా వస్తుంది, కవర్డ్ ఏరియా వస్తుంది, గ్యాస్ సెంట్రల్ గ్యాస్ లైన్ ఉందా, బయోమెట్రిక్ ఉందా, సీసీ కెమెరాస్ ఉన్నాయా, పార్క్ ఉందా, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా, షటిల్ కోర్ట్స్ ఉన్నాయా, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయా, లేడీస్కి జెంట్స్కి సింగిల్గా ఉందా, డబుల్గా ఉందా, పిల్లలకి వేరే ఉందా, ఇలాంటివన్నీ జాగింగ్ ట్రాక్ ఉందా, సైకిల్ ట్రాక్ ఉందా, ఇలాంటివన్నీ కనుక్కోవాల్సి వస్తుంది. మీరు ఎందుకంటే డబ్బులు పే చేస్తున్నారు, ఎమ్యూనిటీస్ మనం అసలు ఎమ్యూనిటీ అవసరమా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే ఎస్పెషల్లీ ప్రీమియం కాస్ట్లు ఏమవుతాయంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్, పార్క్ వ్యూ, క్లబ్ వ్యూ, లేక్ వ్యూ, ఇలాంటి అన్నింటిని కూడా ఎక్స్ట్రా వేస్తారు. ఎస్పెషల్లీ హై రేంజ్లో సపోజ్ మీరు 5వ ఫ్లోర్లో ఒక ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే 35వ ఫ్లోర్కి వెళ్తే మీకు 50-60 లక్షలు, 70 లక్షలు, 60-70% తేడా వస్తుంది. సేమ్ ఫ్లాట్ వస్తుంది, సేమ్ ఏరియా వస్తుంది, సేమ్ కారిడార్ వస్తుంది, సేమ్ కామన్ ఏరియా వస్తుంది. కానీ మీరు హై రేంజ్ వెళ్తుంటే ఒక బెనిఫిట్ కోసం చాలా మంది వెస్టర్న్కి వెళ్తారంటే హయ్యర్ లెవెల్లో కావాలి. ఒక ఆయన ఒక బంజారా హిల్స్లో 30 floors కావాలన్నాడు. 15 years బ్యాక్ బంజారా హిల్స్లో నాకు 38th floorలో కావాలన్నాడు. బంజారా హిల్స్ ఎక్కడ వస్తుంది, మ్యాక్సిమం 3, 4, 5 floors కంటే ఎక్కువ లేదు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టంటే తిన్నగా ల్యాండ్కో హిల్స్లో పెట్టాం, 38th floorలో లేక్ వ్యూ. సో అలాంటి కస్టమర్స్ని డీల్ చేయాలంటే మనకు అవగాహన ఉండాలి. బోత్ ఏజెంట్స్ కానీ బయర్స్ కానీ మీరు డీల్ చేసేటప్పుడు దానికి సరైన పద్ధతిలో ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయా, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రెప్యుటేషన్, చాలా వీడియోస్లో చెప్తాను. అయినా చాలామంది నాకు కాల్స్ చేస్తే సార్ ఇక్కడ మోసపోయాం, అక్కడ మోసపోయాం. గత 1 yearగా చూసుకుంటే 10-15 కంపెనీలు హైదరాబాద్లోనే మూసేశారు. సో దయచేసి మీరు కొనుక్కునేటటువంటివన్నీ గ్రహించి మీరు ఎవరైనా గైడెన్స్, ప్రొఫెషనల్ రియల్టర్ గైడెన్స్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగం. సో దీని మీద మీకు ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కాల్ us బ్యాక్.